గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు. విరాట్ గారు థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, చూస్తున్న ఆడియన్స్కి, టీవీలో చూస్తున్న ఆడియన్స్కి కృతజ్ఞతలండి. సార్ మీరు ముందు మేము కంగ్రాచులేషన్స్ చెప్పకంటే ముందు మీకు ఒక్కటి చెప్పాలి సార్. మీకు ఎన్ని గట్స్ ఉండాలి సార్ ఇలాంటి సినిమా ప్రజెంట్ చేయాలంటే. అసలు నేను ఆ సెట్లో చూసినప్పుడు స్ఫటికలింగాన్ని చూసి అసలు నాకు గూస్ బాంబ్స్ వచ్చేసినాయి సార్. అసలు మామూలు సెట్ కాదు, మామూలు ప్రొడక్షన్ కాదు. ఇది ప్రొడ్యూస్ చేయడానికి కూడా గట్స్ ఉండాలి సార్. అసలు తీయడానికి కూడా నేను ఒక ఆడియన్గా నేను ఇండియన్ ఆడియన్స్ని, మన తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రేక్షకులు ఒకటే అర్థిస్తున్నాను. ఈ మూవీని మీరు అందరూ థియేటర్లోనే చూడండి. డెఫినెట్గా ఇట్లాంటి మూవీలు మీరు థియేటర్లో చూడాలి. ఇట్లాంటి మూవీ థియేటర్లో చూడండి. ఓటీటీలో 3 monthsకో 2 monthsకో చూద్దామని అనుకోవద్దు. మీరు ఖచ్చితంగా వెళ్ళి ఇలాంటి విజువల్ వండర్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే పక్కాగా థియేటర్కి వెళ్ళి చూడండి. మీ మదర్ని తీసుకెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, అమ్మమ్మలను తీసుకెళ్ళండి. ఇలాంటి సినిమాని మీరు థియేటర్లో చూపించకపోతే తర్వాత మీరే ఫీల్ అవుతారు, అబ్బా మిస్ అయిపోయినా మీరు చూడలేదని. ఆ పొరపాటు చేయొద్దు. చిన్న 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 విత్తనం నుండి మహావృక్షంలాగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా తర్వాత ఆ వృక్షం ఇలాంటి సినిమాలు ఎన్నిటికో మూలం బీజం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ రాజ్ గారు. ఓకే, వెంకటేష్ ముమ్మిడి గారు ప్లీజ్.